హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి ఒక సాటర్‌డే, సండే వ్లాగ్, వీకెండ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అంటే మా వీకెండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో, ఈసారి ఎలా ఉంది అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో నేను ఒక క్వెషన్ అడిగాను. క్వెషన్ కాదులెండి. గెస్ చేయమనేసి ఒకటి అడిగాను. సో, చాలా మంది గెస్ చేశారు. కానీ చాలా మంది రాంగ్ చెప్పారు. చాలా కొద్దిగా మంది కరెక్ట్ చెప్పారు. మీరందరూ చెప్పలేరు అన్నప్పుడే నాకది ఏదైనా గెస్ చేయమనేసి అడగాలనిపిస్తా ఉంటుంది. సో, అందుకే అలా అడిగాను. ఇంకా కొంతమంది కరెక్ట్‌గా గెస్ చేశారని చెప్పానే వాళ్ళు మాత్రం సూపర్ అసలు. చెప్పలేననుకున్నాను. కరెక్ట్‌గా ఎలా కనుక్కున్నారబ్బా అనిపించింది. అది కామెంట్ చదవగానే. ఇంకా కొందరైతే సుఖీలు ఆష, సుఖీలు గూడా భలే ఉన్నాయన్నావు కదా! అదే తీసుకెళ్తానుంటావు అనేసన్నారు. కానీ నేను మీకు క్వెషన్ అడిగినప్పుడు గెస్ చేయమనేసి, అప్పుడు నాకసల సుఖీలే గుర్తులేదు. నేను అలా అన్నాను. సుఖీలు గూడా భలే ఉన్నాయి. అది సేమ్ వ్లాగ్‌లోనే పెట్టాననేదే గుర్తు రాలేదసలు. కానీ సుఖీలు చెప్పిన వాళ్ళందరూ గూడా సూపరసలు. ఇంకా నేను గెస్ చేయమని చెప్పినందుకు మీరందరూ చాలా వరకు గెస్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంకా వ్లాగ్‌లోకెళ్ళిపోదాము. సో, సాటర్‌డే వ్లాగ్ అన్నాను కదా! సాటర్‌డే వ్లాగ్ ఏమంటే ఇంకా లేట్‌గా లేస్తారు. చాలా లేజీగా ఉంటుంది. కానీ ఈసారి సాటర్‌డే ఏమంటే నేను సుదర్శన్‌ని ఒకటి అడుగుతా ఉన్నాను. "ఈరోజు ఎలాగైనా వెళ్దాం బబ్బా! నాకది కొనిచ్చు ఎలాగైనా" అనేసి అడుగుతా ఉన్నాననమాట. హ్యాపీ చూసారా? ప్లేట్‌తో కొట్టాను హ్యాపీని వెనకాల. చూసారో లేదో మీరు? అది చూడగానే నాకు నవ్వొచ్చేసింది. ఇంకా చాలురా చేసింది. ఇంక రండిరా తిందురు. కింద కూర్చోరా తీసుకొస్తున్నాను అని చెప్తే ఎగురుతానే ఉంది. మాట వినట్లేదసలు. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఏమంటే సూప్ మ్యాగీ లాగా తిందాము. ఊరు నుండి వచ్చేసిన తర్వాత నుండి నాకైతే హెల్త్ బాలేదు. నాకు సుదర్శన్‌కి ఇద్దరికి హెల్త్ బాలేదు అంటే అదేదో ఎంత తిన్నా గాని ఏదో వీక్‌గా ఉన్నట్టు తొందరగా నీరసం అయిపోతున్నాము. 2 డేస్ అలానే సఫర్ అయ్యాము ఇద్దరము. ఇలా కాదు ఇలా ఉంటే ఎట్లా అనేసి ఎలక్ట్రాల్ తెచ్చుకున్నాం అదే పనిగా. ఇంకా 1 అవర్‌కి ఒకసారి తాగుతా అలా సుదర్శన్‌కి ఇస్తూ అలా ఉన్నాను. దాని తర్వాత కొంచెం రికవర్ అయినట్టు అనిపిచ్చింది. అంత వీక్‌గా ఉన్నానంటే నేను చెప్పలేను. నీరసం వచ్చేస్తోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎంత తింటున్నాం టైమ్‌కి తింటున్నాము, అన్నీ చేస్తున్నాం. అయినా ఏదో తినలేదే చాలా సేపటి నుండి అన్న ఫీలే ఉండింది. నాకొక్కదానికేనేమో అంటే లేదు సుదర్శన్‌కి కూడా అట్లే ఉండింది. ఇంకా ఈ సీజన్‌లో ఎలా ఉంటుందంటే వేరే ఊరికి వెళ్ళేసి వచ్చామంటే ఇంకంతే నాకైతే. కోల్డ్ అయినా ఉంటుంది. ఇంకా వదలదనమాట. నన్ను వదిలేసి వెళ్ళదు. చాలా తొందరగా వెళ్ళదు అస్సలు. నేనంటే చాలా ఇష్టంగా ఉంటున్నాం దానికి. నాతోనే ఉంటది. ఇంక నేనది టాబ్లెట్ వేసుకోవాలి అంతే. ఏసుకున్నప్పుడు తగ్గుతుందనమాట. అంతవరకు నాతోనే ఉంటది. ఇంకా కోల్డ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? గసగా ఉంటుంది. అదేదో ఆయాసంగా ఉంటుంది. అలాంటివన్నీ ఉన్నిందనమాట నాకప్పుడు. ఇంక అందుకే వేడి వేడిగా మంచిగా సూప్ లాగా చేసుకొని తిందాము. స్పైసీగా ఉంటుందనేసి చేసుకున్నాను. ఇంకా చెప్పానుగా సుదర్శన్‌ని ఒకటి అడుగుతున్నాను. అక్కడ తీసుకెళ్ళమని చెప్పాననేసి. ఏమంటే ఆ వీక్ డేస్ అంతా సుదర్శన్ చాలా బిజీ ఉంటున్నారు ఈ మధ్య. ఎంత బిజీ అంటే అసలు పాపం అన్నం తినడానికి కూడా టైం ఉండట్లేదు. అంత బిజీగా ఉంటున్నాడు. ఏమైందో ఏంటో పాపం మా సుదర్శన్‌కి అనిపిస్తా ఉంది. కొంచెం ఎంత వర్క్ ఉన్నా గానీ కొంచెమైనా ఫ్రీ టైమ్ మాతో స్పెండ్ చేస్తూ అలా ఉండేవాడు. కానీ ఈ మధ్య ఏమంటే చాలా బిజీగా ఉన్నాడు. స్ట్రెస్‌గా ఉంటున్నాడు ఎక్కువగా. అంతే కదా! కొన్ని కొన్ని సార్లు ఫ్రీగా కనిపిస్తాము, ఉంటాము. కొన్ని కొన్ని ఫ్రీగా ఉండలేము. అంత టెన్షన్స్ ఉంటాయి వర్క్ అంటే. అలా చాలా బిజీగా ఉన్నాడు. అందుకనేసి ఇంకా వీకెండ్ వస్తేనే ఎక్కడికి వెళ్ళడమైనా, ఏదైనా తీసుకోవడమైనా అలా అలా అడుగుతున్నానన్నమాట. అలా చూసి సుదర్శన్‌ని. అందుకనేసి ఇంకా మేము ఈ డ్రెస్ గురించి చెప్పలేదు నేను మీకు. ముందు దాని గురించి చెప్పేసా. కోట్ సెట్ నేను తీసుకున్నాను. అది చాలా నచ్చిందనమాట. ఇంకా యేసుకొని చూపించాను సుదర్శన్‌కి కూడా బావుంది బుజ్జు అనేసన్నాడు. ఇంకా ఇయర్ రింగ్స్ ఏమంటే ఆ స్టడ్స్ లాంటివి everstylish.com అనేసి ఒక వెబ్‌సైట్‌లో తీసుకున్నాను. చాలా రోజులైపోయింది తీసుకొని. దేనికి మ్యాచ్ అవ్వట్లేదనేసి వేసుకోకుండా ఉన్నాను. ఆ బాక్స్ ఎక్కడో పెట్టేసాను గుర్తే లేదసలు. ఇంకా రీసెంట్‌గా కనిపిచ్చింది. అది సరే దానికి మ్యాచ్ అయ్యాయి కదా! అన్నట్టు కరెక్ట్‌గా వేసుకున్నాను. ఇంకా మా సుదర్శన్‌ని నేను అడిగింది ఒకటైతే ఒక దగ్గరకి తీసుకొచ్చాడు. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయి చూసేసి మళ్ళీ మళ్ళీ వెళ్దాం బుజ్జు నువ్వు అడిగిన దానికి అనేసి అన్నాడు. మేము కార్ కొనొద్దు అని డిసైడ్ అయిపోయినా మా సుదర్శన్‌కి ఎక్కడో ఒక మూల కార్ మీదే ఉంటుందనమాట. ఏదైనా కొత్త కార్ వచ్చిందంటే దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడము. అట్లా ఈ తార్ రాక్స్ అనేసి ఎప్పుడో వస్తుందనేసి ఎప్పుడో ఒక 3, 4 మంత్స్ నుండే అనుకుంటున్నాడు. ఇప్పుడెప్పుడో వస్తది సెప్టెంబర్‌లో అట్లా అనేసి. సో, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడండి మామూలుగా. దానికెళ్ళి చూద్దాం 5 సీటర్‌ది వస్తా ఉంది. చాలా బావుంటుంది. ఫ్యామిలీ కార్ లాగా ఉంటుంది అంట. చూడ తార్ అంటే చాలా ట్రెండింగ్ కదా! అది ఇప్పుడు ఫేమస్ కార్. చాలామంది తీసుకుంటా ఉంటారు ఇష్టంగా. ఇంకా అలాగే మా సుదర్శన్‌కి కూడా ఇష్టమనమాట. దాని గురించి ఎప్పటి నుండో చెప్తా ఉంటాడు. కానీ మనకి మ్యాచ్ అవ్వద్దు బుజ్జు. ఫ్యామిలీ కార్ అయితే బావుంటుంది మనకి అంటా ఉండేవాడు. సో, దాని జోలికి ఎళ్ళేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళేం చేశారు 5 సీటర్ రిలీజ్ చేశారు కదా! సో, అదేమంటే ఆ షోరూమ్‌లో వచ్చుంది. మహీంద్రా షోరూమ్‌లో వెళ్లి చూసేసి మళ్ళీ ఎళ్ళిపోదాం బుజ్జి ఒకసారి ఎలా ఉంటుందో ఏంటో అనేసన్నాడు.
సో అందుకనేసి ఇంకా చూడ్డానికనేసి ఇక్కడికొచ్చాము. ఇంకా జస్ట్ ఆ రోజే పెట్టారంట షోరూమ్‌లో. సో అందుకే ఫస్ట్ డేనే వచ్చి చూస్తా ఉన్నాం ఎలా ఉంది అనేది. చాలా బావుంది. థార్ కార్ ఎందుకు నచ్చదు, అందరికి నచ్చుతుంది. చాలా బావుండింది. ఇంకా కలర్ గానీ, అది ఏమంటారు చాలా స్ట్రాంగ్‌గా చాలా బావుండింది. టెడ్డీ చూసారా ఎంత హ్యాపీయో పాపం కార్ కావాలి అని టెడ్డీకి. కొంచెం చిన్నదిగా హైట్ ఉంది. అబ్బా ఇది చూడు గడ్డ చూడు. మీరు అక్కడే కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం. ఈ కలర్ భలే ఉందిరా. బయట కూడా బాగానే ఉంది. ఇది ఒక్కటి థై సపోర్ట్ ఇక్కడ ఫ్రంట్ చిన్నదిగా ఇచ్చారు, అక్కడ బాగానే ఉంది థై సపోర్ట్. ఇంకా ఈ కార్ అంతా బాగుంది కానీ బ్యాక్ సైడ్ కూర్చొని చూసాము, బాగుంది అంతా బాగుంది కానీ ఫ్రంట్కి వచ్చి ఎప్పుడు కూర్చున్నాము ఈ థై సపోర్ట్ ఉంటుంది కదా, థై అండ్ పొడువుగా ఉండాలి కదా కింద సీట్, అదేమంటే కొంచెం హాఫ్కే ఉన్నట్టు అనిపించింది. సో అదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది. అబ్బా అలా ఉంటే ఎట్లా అనిపించింది. ఫ్రీగా కూర్చోవాలి, కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చోవాలి అంటే అస్సలు కుదరదు అక్కడ నాకు అంటే ఆ ప్లేస్లో ఎవరు కూర్చుంటారో వాళ్ళకి. ఇంకా పిల్లల్ని పెట్టుకొని కూర్చోవాలి అనుకుంటే కూడా అస్సలు అంత ఫ్రీగా ఉండదు. దీని బూట్ స్పేస్ చూద్దాం ఎలా ఉంది అనేసి చూసాము. ఇది ఎలా ఉందంటే షేర్ ఆటో, ఆంటీ మేము షేర్ ఆటోలో వెళ్ళే వాళ్ళం ఒక్కొక్కసారి, వెనకాల ఇలా కూర్చొని వెళ్తాము. అదే గుర్తుకొచ్చి ఇలా కూర్చొని రా వీడియో తీస్తానని చెప్తే అలా కూర్చున్నారు. ఇంకా థార్ రాక్స్కి ఏమంటే అంత బాగుంది, కార్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, బూట్ స్పేస్ బాగుంది, ఇంకా పెద్ద సన్ రూఫ్ ఇచ్చారు. యాక్చువల్గా సన్ రూఫ్ అంటా ఉంటాను కదా, సన్ రూఫ్ ఏమంటే సేఫ్ కాదంట అనేసి అంటున్నాడు మా సుదర్శన్. అన్ని కార్స్ని ఎక్స్ప్లోర్ చేశారు కదా, సో లాస్ట్ తెలుసుకుంది ఏమంటే సన్ రూఫ్ సేఫ్ కాదు బుజ్జు, పిల్లల కోసం ఇంకా తీసుకోవాలి ఒకవేళ తీసుకుంటే అనేసి అంటున్నాడు. ఇంకా మా సుదర్శన్కి థార్తో పాటు స్కార్పియో ఎన్ కూడా మైండ్లో ఉంటుందన్నమాట ఎప్పటి నుండో. కానీ దీనికి వెనకాల 7 సీటర్ ఇది, సో ఆ వెనకాల సీట్స్ ఉన్నాయి కదా అవి అంత స్పేషియస్గా లేదు. XUV 700 తీసుకున్నా, సఫారీ తీసుకున్నా, వాటితో కంపేర్ చేస్తే దీంట్లో అంత స్పేషియస్ లేదు అనేసి వద్దనుకుంటా ఉండేవాడు ఇంతకుముందు. ఇంకా ఇదేదో కొత్తది అనుకుంటా, దీంట్లో ఏదో చూస్తున్నారు మరి కూర్చొని. సో అలా చూసుకొని ఇంకా వచ్చేసాము. ఈ గ్యాప్లో ఏమంటే ఇక్కడ అన్ని ప్లాంట్స్ పెట్టుంటారు కదా, అదిగో ఈ ఫ్లవర్ ఒకటి తీసుకొచ్చేసాడు. ఐ లవ్ యూ అమ్మా అని చెప్పేసి ఇస్తుంది. అక్కడ కోయకూడదురా అని చెప్తే పాపం తెలియదు కదా, కోసుకొని వచ్చేసింది. ఈ మధ్య కలర్ ఫ్లవర్స్ అన్ని చూసి వైట్ కలర్ ప్యూర్ వైట్లో ఉన్న ఫ్లవర్ని చూస్తుంటే డిఫరెంట్గా అనిపించింది, ఏదో కొత్తగా ఉంది అనిపించింది. ఇంకా ఆ రోజు ఎందుకో తెలీదు ఫుల్ ట్రాఫిక్ అసలు. ఇట్లా మహేంద్ర షోరూమ్కి వెళ్ళిపోయాము ఇంటి దగ్గర నుండి, బట్ ఇంకా మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ అవుతా ఉంటే నేను చెప్పిన దగ్గరికి వెళ్ళడానికి ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. అసలు ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంటే డ్రైవర్కి మెయిన్గా విసుగు వచ్చేస్తుంది అనమాట. అప్పటికి పాపం సుదర్శన్కి అంత ఓపిక్గా డ్రైవ్ చేసుకుంటా వస్తున్నాడంటే ఎంతో గ్రేట్ అనుకోవాలి. సుదర్శన్ ప్లేస్లో ఇంకెవరైనా ఉన్నారే అనుకోండి, కార్ని అక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటారేమో, అలా అనిపించింది. ఫస్ట్ టైం మరి అంత విసుగు వచ్చేసింది బెంగళూరులో ట్రాఫిక్ వల్ల. ఇంకేమంటే నైబర్హుడ్ మాల్ అన్నమాట, నెక్సస్ వైట్ ఫీల్డ్ మాల్ అంటారు, నెక్సస్ నైబర్హుడ్ మాల్ అంటారు. సో ఆ మాల్కి వచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆ రోజు ఏమంటే హ్యాపీ లీడర్ అనమాట. సో వాడి మాట వినాలి. మార్నింగ్ ఆడాము, గేమ్ ఆడాము. సో వాడు లీడర్ అయ్యాడు. వీకెండ్ అయితే స్పెషల్గా ఆడాలన్నమాట. ఆ రోజు ఆడితే ఎవరు లీడరో వాళ్ళ మాట వినాలి ఆ రోజు అంతా. సో అట్లా ఇంటికి వెళ్ళిపోద్దాం బుజ్జు, విసుగ్గా అయిపోతుంది ట్రాఫిక్ వల్ల. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వచ్చి రేపు సండేనే కదా, రేపు వచ్చి కొనిస్తాను నువ్వు అడిగింది అనేసి అన్నాడు మా సుదర్శన్. కానీ మా హ్యాపీ ఏమంటే పో బాబా ఇంటికి వద్దు, మాల్ తీసుకెళ్ళు అన్నాడు. ఇంకా అటు సైడ్ శాంతినికేతన్ మాల్ అటంతా వెళ్ళామంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి చూపించింది మ్యాప్స్లో. సో అందుకనేసి ఇంకా ఈ మాల్ తీసుకొచ్చాడు. దీనికి వచ్చి చాలా రోజులు అయిపోయింది, సో వద్దాం అనేసి ఇంకా దీనికి తీసుకొచ్చాడు. అది ఇంకా హ్యాపీ అడిగింది కదా అన్నట్టుగా తీసుకొచ్చాడు. వాడు మాట వినాలి కదా, ఇంకా రోజు తప్పదు. సో అలా వచ్చారో లేదో ఐస్ క్రీమ్ కావాలని స్టార్ట్ చేశారు రెడీ హ్యాపీకి. వాళ్ళకి ఆల్రెడీ కోల్డ్ ఉంది, ఊరు నుండి వచ్చినప్పటి నుండి కోల్డ్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళిద్దరికి కోల్డ్ ఉంది. రేపు తినద్దురా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక ఎగ్జామ్కి కూడా మళ్ళీ మీకు ఫీవర్ వచ్చిందంటే మీరు వెళ్ళరు స్కూల్కి, ఎగ్జామ్ ఇది ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉన్నా. కానీ మా సుదర్శన్ ఇంకో మళ్ళీ పిలువురా అబ్బా ఇవన్నీ చొద్దురా, మనం చూస్తూనే ఉంటాం. బాబా చాలు.
హ్యాపీ మాటలు విన్నారా? వాడి బర్త్డేకి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయట మ్యాచింగ్. అంటే అసలు పేరెంట్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు పిల్లలు. మేము చూసుకుంటాం కదా వాడి బర్త్డేకి ఏం కావాలో ఏంటో. ఇంకా అవి కడా టైప్ ఉన్నాయన్నమాట. బాగానే ఉన్నాయి అసలు. నిజంగా గోల్డే అనుకుంటారు చూస్తే, అంతా బాగున్నాయి. కానీ ప్రైస్ ఎక్కువ అనిపించింది, అందుకని జస్ట్ ఇంకా చూసి అది పెట్టేశాను. ఈ బ్యాంగిల్ భలే ఉంది కదా. వద్దు నాన్న పెట్టు. అవును రే భలే ఉన్నాయి. గోల్డ్ అయిపోయా ఇప్పుడు నేను వేసుకొని చూపించానే జుమ్కా లాంటివి. అదేమంటే 550 రూపీస్ అన్నాడు. ఎంత నచ్చాయో. 550 అనగానే తీసుకోబుద్ధే కాలేదు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ తింటా ఉంటే తినబుద్ధి కాలేదని చెప్పబోతున్నాను, తీసుకోబుద్ధి కాలేదు. అందుకనేసి ఇంకా పెట్టేసి వచ్చేసాను. దాని తర్వాత మా సుదర్శన్ ఇంకా వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కొనిచ్చాడుగా, ఇంకా మా సుదర్శన్ కూడా తినాలనిపించి ఇంకోటి తీసుకున్నాడు. ఇంకా టెడ్డీకి కూడా కొనిచ్చాడు. వద్దు వద్దు అంటే కూడా వాడికి ఏమంటే కోల్డ్ ఉన్నప్పుడు ఇయర్ పెయిన్ వచ్చేస్తుంది, ఏమైనా మళ్ళీ కోల్డ్గా తిన్నిందంటే అంత వద్దు అంటే వినకుండా కొనిచ్చాడు. ఇంకా అదే నేను తీసుకొని కోపంగా వాడికి ఇస్తే ఇంకా తినేస్తాడు. వద్దు బాబా అనేసి కొద్ది తిన్నాను, కానీ నాకు నచ్చలేదు. మళ్ళీ సుదర్శన్కే ఇచ్చేసాను, పాప సుదర్శనే తింటున్నాడు. ఇంకా కాకపోతే ఆ రోజు చాలా దాహం వేస్తూ ఉండింది. ఏమంటారు, ఏదైనా మంచి చల్లగా జ్యూస్ తాగాలి అనిపించింది. సో జ్యూస్ ఇక్కడ ఉంటుంది అనేసి వచ్చేసాం లోపలికి. వచ్చి కూర్చుంటున్నాం కూడా, జ్యూసెస్ లేవంట, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళు. అప్పటికి సుదర్శన్ ఏమంటే మౌంటైన్ డ్యూ అదేదో ఆర్డర్ చేసేస్తూ ఉన్నాడు. నేను అడగకుండానే వద్దొద్దు అని, కూల్ డ్రింక్స్ తాగు నాకు మళ్ళీ హెడేక్ వచ్చేస్తుంది వద్దు అని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసాము. యాక్చువల్గా ఇక్కడ ఏమంటే మా అబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం, ఎలా టైం స్పెండ్ చేయాలి అనేసి అక్కడ ఇక్కడ ఏదో చేస్తూ ఉన్నాము. అబ్బు ఏమంటే ఇంటికి వస్తాడు అన్నమాట, సాటర్డే సండే వస్తుంటాడు కదా, అలా వస్తాడు. కాకపోతే మేము ఇక్కడే అబ్బుకి దగ్గరలోనే ఈ మాల్లో వచ్చాం కాబట్టి చూపించే అబ్బు అని చెప్పి బాబా నీకు బొట్టు వచ్చింది కదా, పవర్స్. ఇంకా నా దాహం తీరడానికి ఇదిగో ఈ గోలీ సోడా కూడా కొనిచ్చాను మా సుదర్శన్, అది తాగాను, బాగుండింది. ఇంకా మా సుదర్శన్కి ఒక బొట్టులాగా వస్తుంది, లాస్ట్ క్లిప్లో చూసానే తెలుస్తుంది మీకు. ఆ బొట్టు ఏమంటే ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీగా వస్తుంది. సుదర్శన్కి బాడీలో కొంచెం ఎలర్జీ ఎక్కువ అయిపోతే అది బయటపడుతుంది అనమాట. అట్లాంటప్పుడు అది వస్తుందనేసి మేము అనుకుంటూ ఉంటాము. అది కరెక్టో రాంగో తెలియదు. ఒక రెడ్ కలర్ మార్క్లా కుంకుమ పెట్టినట్టు కనిపిస్తుంది. సో మీరు కొంచెం అట్లా ముందు బ్యాక్వర్డ్ చేసుకొని వెళ్ళారంటే కనిపిస్తుంది. ఆ క్లిప్లో చూపించున్నాను. మా సుదర్శన్ ఏమంటే రే నాకు బొట్టు వచ్చింది, నాకు పవర్స్ వచ్చేరా అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అబ్బా బాయ్. నువ్వు ఒక్కడవేనా హ్యాపీ? ఒకదానివేనా? బాగా కూర్చో. అంత పడేసాను. బాయ్ బాయ్ బాబా. బాబాకి పాప్కార్న్ నేనే పడేసా కింద. అవును అబ్బు. అయ్యే బాబాయ్ ఇక్కడ చూడు, మిర్రర్ ఉంది, ఎంత పెద్ద మిర్రరు. ఆపాడు ఒక్కడు లేడు మనలో. అబ్బడుగా అబ్బురా. బొట్టు వచ్చినట్టు నాకు పవర్స్ వస్తాయి. పవర్స్ వస్తాయి ఇయర్లీ వన్స్ అప్పుడు నాకు. ఇయర్లీ వన్స్ వస్తుంది కదా. అవును వస్తుంది ఇయర్లీ వన్స్, చాలా ఇయర్స్ కాదు. మా అబ్బోడు వచ్చేసాడు చూసారుగా. దాని తర్వాత ఏమంటే యాపోడు టాయ్ ట్రైన్ ఉంది కదా, దానికి ఒక ట్రిప్ కావాలంట, దాంట్లో ఎక్కింది వెళ్తా ఉంది. ఇంకా మేము ఆ పీవీఆర్ సినిమాస్ ఉంది కదా, అక్కడ తిరుగుతూ ఉంటే పాప్కార్న్ స్మెల్ వస్తూ ఉంది. నాకు పాప్కార్న్ తినాలి అనిపించింది, ఎందుకో తెలీదు, భలే ఇష్టంగా వచ్చింది. సో సుదర్శన్కి ఏమంటే పాప్కార్న్ మన మూవీకి వెళ్ళకపోయినా వెళ్ళి కొనుక్కొని తినచ్చు, అంటే బయట వేరేగా ఉంటుంది టేస్ట్, అక్కడ మూవీ థియేటర్లో లోపల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అలా మూవీకి వెళ్ళకపోయినా మన పాప్కార్న్ వెళ్ళి కొనుక్కొని మళ్ళీ తెచ్చుకోవచ్చా బయటికి, తినచ్చా అనేసి అడిగితే సుదర్శన్ అడుగుతా ఉండు అనేసి వెళ్ళి అడిగాడు. సో వాళ్ళు లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు అనేసి అన్నారు. సో అలా మేము లోపలికి వెళ్ళి మూవీకి చూడకుండా జస్ట్ ఓన్లీ పాప్కార్న్ కోసం లోపలికి వెళ్ళేసి ఇంకా వచ్చి బయట తింటా ఉన్నామన్నమాట మాల్ అంతా. అక్కడ ఇంక ఇక్కడ కింద క్రాస్ వాల్ పెట్టుంటారు, చాలా బాగుంటుంది, చాలా బుక్స్ ఉంటాయి, మనకి ఎలాంటి బుక్స్ కావాలంటే దొరికిపోతాయి. సో ఇక్కడికి వెళ్తున్నారు. వద్దులే బాబా ఇప్పుడు ఎందుకు అవంతా నా, ఇప్పుడు వద్దు కమ్ముకుంటూ. ఏ బాబా చూపించు, బాబా చూపించు. అయినా వద్దు గమ్ముకు పెట్టు బాబా.
ఇలా చూపి నాకు. టెడ్డీకి ఏమంటే యూనికార్న్ పిచ్చి ఉండింది. ఇప్పుడు యూనికార్న్‌ని వదిలేసింది. ఇప్పుడేమో హ్యారీ పాటర్ అంట. అది స్టార్ట్ చేసింది. దానికి సంబంధించినవి ఏమైనా ఎక్కడైనా ఏదైనా దొరికిందంటే అబ్బబ్బబ్బా! అదే కావాలి కావాలని స్టార్ట్ చేస్తది. ఇంకా యాపీకి ఏమంటే టెడ్డీ దగ్గర ఏమున్నాయో అది యాపీకి కావాలి అనేసి అడుగుతా ఉంటుంది. ఇప్పుడు ఆ బుక్స్ ఒకటి అడిగింది టెడ్డీ, యాపీ అడిగింది కదా సుదర్శన్‌ని. అవేమంటే టెడ్డీకి కొనిచ్చున్నాడు సుదర్శన్ ఎప్పుడో. ఏదో గిఫ్ట్ లాగా ఇచ్చున్నాడు. ఇప్పుడు అది కావాలంట. అంతే మాల్ నుండి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను బుజ్జు, నువ్వు అడిగింది కొనిస్తాను అనేసి అన్నాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎక్కువ ట్రాఫిక్ ఉండింది. అటంతా బ్లాక్ అయిపోయి ఉన్నింది. ఇంక ఇలా కాదనేసి వద్దులే బుజ్జు రేపు వచ్చి కొనుక్కుందాంలే అనేసి అన్నాడు. అలా ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంకా ఎవ్రీ సాటర్డే, థర్స్‌డే ఏమంటే ఇలా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ పెట్టుంటారు అపార్ట్మెంట్‌లో. సో అది వెజిటబుల్స్ తీసుకుందాం అనేసి ఇంకా ఇక్కడే వచ్చి తీసుకుంటున్నాను. ఇంకా నాతో పాటు యాపీ, టెడ్డీ కూడా వస్తారు. టెడ్డీ ఎక్కువ రాదు. యాపీ వచ్చేస్తుంది. అమ్మ ఇది కావాలా, అది కావాలా, ఇది నీ ఫేవరెట్ అమ్మ అన్నీ చూపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా అలా వెజిటబుల్స్ తీసుకుంటా అంటే ఆ చిన్న పాప మీకు గుర్తుందా? నేను మీకు వ్లాగ్‌లో పెట్టానో లేదో గుర్తులేదు కానీ ఒక రీల్ చేసి మాత్రం పెట్టాను. చాలా ఒక 1 ఇయరా, 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. చిన్ని పాప అప్పుడు మంత్స్ బేబీ తను ఇంటికి వచ్చింది. మా సుదర్శన్ ఫ్రెండ్ అనమాట, పవన్ అనేసి కొలీగ్ తను. సో తన వైఫ్ అనమాట ఈ అమ్మాయి, విష్ణుప్రియ అనేసి. సో వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళ మమ్మీ విష్ణుప్రియ వాళ్ళ మమ్మీ, ఆంటీ వాళ్ళందరూ అలా వాకింగ్‌కి ఇదిగో వెజిటబుల్స్ తీసుకోవడానికి అలా వస్తే ఇంకా ఆ పాప ఎలా ఉంటుందంటే మీరు చూసారంటే అస్సలు వదలరు. అంత క్యూట్‌గా ఉంటుంది. ఇంకా మాటలు అప్పుడప్పుడు ఒక్కొక్క మాట ఇంట్లో భలే టాక్టివ్ అంట, భలే మాట్లాడుతదంట. బయటకొచ్చినప్పుడు గమ్ముగా అయిపోతది. ఆ గమ్ముగా ఉన్నప్పుడు ఏదో ఒక మాట మాట్లాడుతుంది కదా! ఎంత క్యూట్ అనిపిస్తదో. సో అలా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక తర్వాత నేను కూడా వెజిటబుల్స్ తీసుకొని వచ్చేసాను పైకి. మా యాపీ చూసారా ఏం చేస్తుందో, మా అబ్బు జుట్టు దొరికింది. మా అబ్బుకి హెయిర్ భలే దండిగా ఉంటాయి. బ్లాక్‌గా ఉంటాయి. డార్క్ కలర్‌లో భలే ఎక్కువ ఉంటాయి. అసలు హెయిర్ ఎంత అలాంటివి అమ్మాయిలకి కదా రావాలి. అబ్బాయిలకి ఎందుకు ఇస్తాడు దేవుడు అనిపిస్తా ఉంటుంది. ఆ రోజు ఇంకా నైట్‌కి నేను చపాతీ, పెసరపప్పుతో పప్పు చేస్తుంటాను. ఫేవరెట్ అనమాట వీళ్ళకి. సో అది చేసేసాను డిన్నర్ కోసము. ఇంకా మా అబ్బుకి చూసారా యాపీ ఎన్ని పిలకలేసి పెట్టిందో, కలర్ పిలకలన్నీ ఏసి పెట్టింది. ఇంతకుముందు సుదర్శన్‌కి ఏస్తా ఉండేదనమాట కొంచెం జుట్టు ఉన్నప్పుడు. పాపం మా సుదర్శన్ జుట్టు ఇప్పుడు బాగా పల్చగా అయిపోయింది. అందుకనేసి అబ్బోడు దొరికిపోయాడు మా యాపీకి. అంతే కొంసేపు అలా ఆడుకొనేసి పడుకునేసాము. ఇంకా అబ్బోడు ఆ రోజు నైట్ ఇక్కడే ఉండిపోయాడు. ఇంకా సండే మార్నింగ్ ఏమంటే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం. అగో టెడ్డీ, సుదర్శన్ ఇద్దరే అనమాట. అబ్బు నువ్వు నైట్ ఇక్కడే ఉండు, రేపు మార్నింగ్ నేను ఒక దగ్గరికి తీసుకెళ్తాము, అక్కడికి వెళ్దాము అని స్టార్ట్ చేసాం. ఎక్కడికి అంటే నార్మల్‌గా 4 AM బిర్యానీకి వెళ్ళాలని అనుకున్నారు. 4కి లేసేయాలి అబ్బు, 4 AMకి వెళ్ళిపోవాలి మనం బిర్యానీ. ఎప్పుడైనా తిన్నావా అంటే, లేదు అబ్బు నేను తినలేదు అన్నాడు అబ్బోడు. అందుకనేసి ఇంకా 4 AM బిర్యానీకి వెళ్దాము అనేసి అనుకోని, కానీ లేయలేకపోయారనమాట. ఆ టైంకి కొంచెం లేట్‌గా లేసారు. 7:30, 8గా లేసారు. ఇంకా 8:30కి ఆ టైంకి బయలుదేరాము. ఇంకా ఎలాగో రాజ్ దమ్ బిర్యానీ లాస్ట్ అదే రీసెంట్ బ్లాగ్స్‌లో మీతో షేర్ చేస్తున్నాను కదా! రాజ్ దమ్ బిర్యానీ భలే ఉంది. చాలా ఫేమస్ బెంగుళూరులో అని చెప్పున్నాను. ఇంకా అక్కడికైనా వెళ్దాము. అదైతే ఉంటుంది. సండే కాబట్టి ఫ్రెష్‌గా ఉంటుంది. చేస్తా ఉంటారు అనేసి అనుకోని ఇంకా కొంచెం లేట్ అయినా పర్వాలేదు అక్కడికి వెళ్దాము. అక్కడికెళ్ళి తిందాం అబ్బు భలే ఉన్నిందనేసి అన్నాడు. సో అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఎంత ట్రాఫిక్ అంటే అంత పొద్దున్నే కూడా చాలా ట్రాఫిక్ సండే అయినా గానీ. ఎందుకంటే ఇదిగో ఈ స్కూల్ బసెస్ చూసారా? ఇక్కడ చాలా వరకు ఉన్న వైట్ ఫీల్డ్‌లో ఉన్న స్కూల్స్ అన్నీ వచ్చేసాయి అనుకుంటాను. ఇక్కడ ఏదో సమ్ ర్యాలీయా ఏదో సంథింగ్ జరుగుతా ఉంది. కానీ నాకు ఐడియా లేదు ఏం జరుగుతా ఉందో. సో చాలా బసెస్ వచ్చేసున్నాయి. పిల్లలందరూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా జరుగుతా ఉన్నది. ఏమైంది అసలు ఎందుకు ఈ ర్యాలీ అనేది అర్థం కాలేదు. ఎక్కడైనా చదవడము ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా పోస్టర్స్ అట్లా అంటే ఎక్కడ ఏది కనిపించలేదు. సో నిన్న కూడా దీనివల్లే ఏదైనా ట్రాఫిక్ ఉండుంటుంది ఎక్కడో అన్నట్టుగా అనుకున్నాము. లేదా ఏదైనా బ్రిడ్జ్ రిపేర్ సంథింగ్ ఏదో ఉంటుందిలే అనుకోని మళ్ళీ గమ్ముగా అయిపోయాం. ఎందుకో రీజన్ మాత్రం తెలియలేదు ఎందుకు అనేసి. ఇంకోటేమంటే బెంగుళూరులో వినాయక చవితి వచ్చిందంటే 1 మంత్ వరకు చేస్తారు. మధ్యలోనే దేవుళ్ళు పెడతా ఉంటారు. మధ్యలో తీసేస్తూ ఉంటారు. నిమజ్జనం చేసేస్తారు. సో అట్లా 1 మంత్ వరకు జరుగుతూ ఉంటది. దానివల్ల ఏమైనా ట్రాఫిక్ అయిందో మరి తెలియలేదు. ఇంకా మేము రాజ్ దమ్ బిర్యానీకి మళ్ళీ వచ్చేసాము. ఈసారి ఏమంటే అబ్బోడి కోసం వచ్చామండి. అబ్బోడిని తీసుకొచ్చి ఇక్కడ టేస్ట్ చేపించాలి. మేమేమైనా ఇక్కడ నచ్చింది అంటే మళ్ళీ మా ఫ్యామిలీ ఇక్కడికి వస్తుంది కదా! అప్పుడు వాళ్ళకి ఎప్పుడెప్పుడు తినిపిద్దామా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేపిద్దామా, ఏది చూపిద్దామా అనేసి అనుకుంటుంటాం. అదొక పిచ్చి అనమాట మాకు. మేమే చేసి గమ్ముగా ఉండొచ్చు కదా! అలా ఉండలేమనమాట. ఇలాంటి పిచ్చి అందరికీ ఉండదు. చాలా కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో మేము నలుగురం ఒకటి అనేసి అనుకుంటున్నాను నేను. ఇంకా లాస్ట్ టైం సుదర్శన్ వాళ్ళు మటన్ బిర్యానీయే తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మటన్ బిర్యానీయే తీసుకుందాము. చాలా బాగుండింది అనేసి మళ్ళీ అదే తీసుకొచ్చారు. సో ఫస్ట్ అయితే అబ్బుకి తీసుకొచ్చి పెట్టేసింది. దాని తర్వాత సుదర్శన్‌కి, టెడ్డీకి ఒక ప్లేట్ అంట. నాకు మాత్రము వితౌట్ మటన్, వితౌట్ చికెన్ నార్మల్ కుష్కా రైస్ లాంటివి తీసుకొచ్చి ఇవ్వండిరా అనేసి అంటే అది తెచ్చిచ్చారు. నాకు యాపీకి అనమాట ఇది.
చెప్పాను కదా చికెన్ అయినా తినాలి అనిపిస్తుంది, తినాలి అనుకుంటున్నాను. మరి ఎక్కువగా కాకపోయినా చాలా కొద్దిగానే చికెన్ తిందాము, మటన్ మాత్రం అసలు టచ్ చేయకూడదు అనేసి అనుకున్నాను అనేసి. ఇంకా రీసెంట్గా కూడా ఇది షేర్ చేశాను నేను, మటన్ తినట్లేదు అనేసి. అదేమంటే ఎందుకు తినట్లేదు, పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా అనేసి కొందరు అడిగారు. రీజన్ అంటే ఏం లేదు, మటన్ తినడం అంటే మటన్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, మటన్ తింటే లావ్ అయిపోతాము, బ్రెయిన్ మొద్దుబారిపోతుంది, ఎక్కువ తినకూడదు అని మాత్రం తెలుసు. సో అలా నాకు ఇష్టం లేదు, ఇంతకు ముందు తినేదాన్ని కాదు, ఇష్టం లేదు కాబట్టి తినేదాన్ని కాదు. రీసెంట్గా ఎక్కువ ఇష్టం వచ్చేసింది, కొంచెం ఎక్కువ తిన్నాను, చాలా ఫ్యాట్ అయిపోయాను. సో మళ్ళీ అలా అవ్వాలనుకోకుండా నేను తగ్గించేద్దాము, అసలు తినకూడదు మటన్ అనేసి అలా అనమాట. నాకు నేను అలా అనుకున్నాను అంతే. ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఫస్ట్ వచ్చామే ఫస్ట్ టైం రాజుదమ్ బిర్యానీ లాస్ట్ వ్లాగ్లో చూపించాను, లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్స్లో చూపించాను. అప్పుడు ఎంత బాగుందో, వేడి వేడిగా ఉన్నింది, చాలా బాగుంది. ఇప్పుడేమంటే కొంచెం లేట్గా వచ్చేసరికి అంత వేడిగా లేదు, కొంచెం చల్లగా ఉంది. ఆ చల్లగా ఉన్నా కానీ చాలా టేస్టీగా ఉండింది అసలు. కానీ వేడిగా ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పుకుంటూనే తిన్నాము. ఏమంటే ఫస్ట్ వచ్చినప్పుడే నచ్చేసింది కాబట్టి సెకండ్ వచ్చినప్పుడు చల్లగా ఉన్నా కానీ బాగుంది అనే ఉద్దేశంలోనే తిన్నాము. ఇంకా ఇది కాల్ సూప్ అంట, పాయా సూప్ అంటారు కదా. సో అది చాలా ఫేమస్ లాగా ఉంది ఇక్కడ. ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ ఆ బిర్యానీల కంటే ఈ సూప్ తాగడానికే వస్తున్నారు. ఇంత పెద్ద కాలు పెడుతున్నారు దాంట్లో, దాని తర్వాత సూప్ వేసిస్తున్నారు. దాన్ని చూస్తూ ఉంటే మనం కూడా తీసుకెళ్దామా తాగుదామా అనేసి అనిపించింది అన్నమాట. పాయా సూప్ అంటే హెల్దీ కదా, అది మా మామయ్యకి చాలా ఫేవరెట్ అనమాట అది. సో అందుకనేసి అది గుర్తుకోసం సుదర్శన్ ఉండేసి పార్సల్ చేసుకుందాం బుజ్జు, ఇంటికి తీసుకెళ్దాము, ఇంటికి వెళ్ళాక తాగుదాంలే అట్లా అనేసి అన్నాడు. అవునులే బాబా, ఇప్పుడు నేను అసలు తాగలేంలే, ఇప్పుడు ఫుల్ అయిపోయింది అనుకొని ఇంకా అదొకటి పార్సల్ చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ తలకాయ కూర కూడా ఉంది, ఫ్రై చేస్తారు, తలకాయ కూర ఫ్రై చాలా ఫేమస్ అంట, చాలా బాగుంటుంది అనేసి అందరు తీసుకుంటున్నా అని చెప్పి సుదర్శన్ ట్రై చేద్దాం అనేసి అది కూడా పార్సల్ తీసుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళి తిన్నాము తలకాయ, అంటే నేను తినలేదు, సుదర్శన్ టెడ్డీ టేస్ట్ చేశారు. సో అది అంత టేస్టీగా లేదు అనేసి మళ్ళీ చెప్పుకున్నారు. ఇంకా ఈ పాయా సూప్ పార్సల్ చేసుకొని వెళ్ళామనే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించే మర్చిపోయాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే 2 days అలానే పెట్టేసి ఉన్నాను, దాన్ని మర్చిపోయాను అసలు ఉందని కూడా. తర్వాత పడేసాను, అది దాన్ని టేస్ట్ కూడా చేయలేదు, అది ఎలా ఉందో ఏంటో కూడా. ఇంకా ఇలా బయలుదేరిపోతున్నాము. ఇంతలో ఏమంటే ఇక్కడ బిర్యానీ చేస్తున్నారు, సుదర్శన్ వాళ్ళందరూ చూస్తున్నారు. చూద్దాం పదా అంటే ఇట్లా మన లైవ్లీగా మన ముందే ఇలా బిర్యానీ చేస్తూ అలా ఉంటే, అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో మనకి ఏం కనిపించదు కదా మనకి, ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ అయినా కానీ ఇలా మన ముందే చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది కదా, ఎంత బాగుంది, ఎంత నీట్గా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో అలా చూడాలి అనిపించి గబగబా వచ్చి చూసి ఎంత పెద్ద డబ్రా పెట్టారు కదా అనిపించింది. ఇంకా అలా కొంతసేపు చూసి దాని గురించి మాట్లాడుకున్నాము. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఎక్కడైనా ఇలా హోటల్స్కి వచ్చినప్పుడు అంతా చూస్తాడు, ఇలా అయినా పెట్టాలబ్బు, ఇలా ఇలా రేకుల షెడ్ ఒకటి వేసేసి ఇలా చిన్న హోటల్ లాగా పెట్టేసి చాలబ్బు, నా కోరిక తీరిపోతుంది ఎప్పటికైనా అనేసి అబ్బుతో చెప్పుకుంటా ఉన్నాడు మా సుదర్శన్. ఇంకా నేను అనుకున్నాను అనమాట, అప్పుడు మా సుదర్శన్ కోసమైనా నేను మనీ సేవ్ చేసుకోవాలి, ఎలాగైనా సేవ్ చేసుకొని ఒక చిన్న హోటల్ పెట్టించాలబ్బా మా సుదర్శన్కి ఫ్యూచర్లో అనేసి అనుకొని టెడ్డీ హ్యాపీతో షేర్ చేశాను నా మాటలు. ఇంకా ఇప్పుడు మీతో చెప్తున్నాను. ఇంకా ఈ పాన్ కిల్లి అనేటివి ఉంటాయి కదా, ఇష్టం ఉంటే సరిపోదు, దాని తగ్గట్టు తినాలి, దాన్ని స్టైల్గా కొద్ది 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 కొరుక్కొని తినకూడదు, అంతా లోపల పెట్టేసుకోవాలి, నవ్వులుతూ ఉండాలి, అప్పుడే ఆ జ్యూసీగా దాని టేస్ట్ అంతా బాగుంటుంది. మా సుదర్శన్కి అసలు రాదు అది తినడానికి. ఇంకా చెప్పాను కదా, చాలా స్కూల్స్ పిల్లలు, అంటే కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, అంటే పీయూ చదివే పిల్లలు అనుకుంటా అనిపించింది అక్కడ. సో అలా నుంచొని ఉంటే ఇంకా వాళ్ళతో పాటు ఓన్లీ స్టూడెంట్స్నే కాదు, పాపం టీచర్స్ కూడా నుంచో ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ అంతా ఇంకా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఆయమ్మలు, సో అలాంటి వాళ్ళు కూడా నుంచొని ఉన్నారు అందరు ఇక్కడ. ఇంకా ఇక్కడ స్కూల్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళు వెళ్ళే స్కూల్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ వరకు చాలా బాగా చెప్పారు. నాకైతే అసలు ఎంత మంచిగా అనిపించిందో, మంచి స్కూల్లో జాయిన్ చేయించాం, బాగా చదువుకుంటున్నారు, మంచి చదువు ఉంది, ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా అన్నిట్లో ఉంటుంది ఇది అన్నట్టుగా హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ ఇయర్ ఎంత దరిద్రంగా ఉందంటే స్కూల్ అసలు ఏం చెప్తున్నారు, పిల్లలు ఏం రాస్తున్నారు, అసలు ఏమీ పట్టించుకోరు. టెడ్డీ గురించి పక్కన పెట్టేస్తే, అంటే టెడ్డీ కొంచెం పెద్ద పిల్ల కాబట్టి తను సర్దుకొని పోతుంది, ఎలాగున్నా కానీ చదువుకోగలుగుతుంది, ఏదైనా ఓన్గా చేసుకోగలుగుతుంది. హ్యాపీ విషయానికి వచ్చామంటే వాళ్ళు నోట్సెస్ డిక్టేట్ చేసేస్తున్నారా, బోర్డు మీద రాస్తున్నారా, అదేం అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళు రాసింది డిక్టేట్ చేసింది వీళ్ళు రాసుకుంటున్నారా లేదా అని చెక్ చేయట్లేదు టీచర్స్. చెక్ చేసిన తర్వాత ఎంటీ పేపర్ ఉన్నా కానీ సైన్ పెట్టేస్తారు టిక్ చేసేసి. అది ఎలా అంటే ఎగ్జామ్స్ అప్పుడే ఇంటికి ఇస్తారన్నమాట, బుక్స్ చదివించడానికి ముందు పంపించారు. సో అసలు ఏమీ అర్థం కావట్లేదు. మీరే ఆలోచించండి, మేము స్కూల్కి మంచి స్కూలు అన్ని లక్షలు పెట్టి మనము డబ్బులు కట్టి వాళ్ళకి ఫీజులు కట్టి అంత చదివించుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే మళ్ళీ ట్యూషన్స్ పెట్టించుకుంటున్నాము అంటే వాళ్ళ స్టాండర్డ్స్ అక్కడ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి ఆ స్కూల్లో.
ఫస్ట్‌లో కొంచెం అనుకునేదాన్ని హ్యాపీ ఒక్కటే లాగింగ్ ఏమో క్లాస్‌లో పాపం కొంచెం ఇట్లా రాయలేకపోతుందేమో, వాడికి రైటింగ్ ఇష్టం లేదు కదా! అట్లా అనుకునేదాన్ని. కాదు. ఆ గ్రూప్ ఉంటుందనమాట. పేరెంట్స్ గ్రూప్ అంటూ. సో, వాళ్ళందరి కంప్లెయింట్స్ అవే అనమాట. అప్పుడు అనిపించింది ఓహో! హ్యాపీ ఒక్కటే కాదు పిల్లలందరితో ఇలానే సఫర్ అవుతున్నారు. స్కూలే ప్రాబ్లమ్ అనేసి అర్థమైంది. ఇలా ఫ్రెండ్స్‌తో అలా మీట్ అయినప్పుడంతా ఒకరి పిల్లల గురించి, అందరి గురించి మాట్లాడుకుంటాం కదా! కొందరైతే స్కూల్స్ మార్చేస్తున్నారు. కొందరేమంటే అన్ని స్కూల్స్ ఇలాగే ఉన్నాయి. ఇంకేం చేస్తాం దీంట్లోనే కంటిన్యూ చేయాలి. ఇంక తప్పదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ. సో, అలా ఉంటున్నాము. ఇంకా తిరుపతిలో రూబీ ఫిజ్‌గాడ్ వెళ్ళే స్కూల్, రెడ్ చెర్రీ స్కూల్ ఎంత బావుంది తెలుసా? ఇంతకుముందు రవీంద్ర భారతిలో ఉండేవాళ్ళు. సుదర్శన్ రెడ్ చెర్రీస్ బావుంది. అక్కడ జాయిన్ చేపిచ్చమనేసి అక్కడ జాయిన్ చేపిచ్చాడు. సో, దాని తర్వాత వాళ్ళ రూబీనే తీసుకుందాము. రూబీ స్టడీస్ సేమ్ సీబీఎస్ఈ సిలబసే వాళ్ళది, వీళ్ళది. వాళ్ళ ప్యాటర్న్ వేరుంటుంది. వాళ్ళెలా అంటే బా చదివిస్తారు. అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ వైస్ వెళ్ళలేము కదా! కొన్ని కొన్ని బై హార్ట్ చేయాల్సినవుంటాయి. సో, అట్లాంటి విషయాలు తీసుకున్నామంటే మంచిగా అలా చదివిస్తారు. బావుంది వీళ్ళది స్టాండర్డ్స్. టీచింగ్ బావుంది మెయిన్‌గా అన్నట్టుగా అనిపిచ్చింది. సో, స్టడీస్ విషయానికొచ్చామంటే యాపోడ్‌తో కొంచెం టెన్షన్‌గా ఉంది. ఒక ట్యూషన్ చెప్పించినా మళ్ళీ నేనైనా సుదర్శన్ ఫ్రీ ఉన్న సుదర్శన్ ఇద్దరం మళ్ళీ చెప్పుకుంటా ఉంటాం వాడికి. సో, హోమ్ ట్యూషన్ గురించి చెప్పండి అనేసి అడుగుతా ఉంటారు కదా! హోమ్ ట్యూషన్స్ అంటే మంచిదే. ఇంకా యామిని అనేసి తనొచ్చి చెప్తా ఉంటుంది. చాలా బాగా చెప్తది. తన దగ్గర జాయిన్ చేపించినప్పటి నుండి యాపీలో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది ముందు కంటే. నార్మల్‌గా మనకి పిల్లలు ఏ సబ్జెక్ట్‌లో డల్‌గా ఉంటే అదే చూస్ చేసుకొని చెప్పించుకోవచ్చు వాళ్ళని అడిగి మనము. హిందీ కావాలంటే హిందీనే. సో, అలా మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ అట్లా. కానీ మేమేమంటే అన్ని సబ్జెక్ట్స్ చెప్పించు అని చెప్పేసి అడిగాం తనకి. సో, దానికేమంటే మనం 20 క్లాసెస్ ఉంటాయి. 20 క్లాసెస్‌కి 5000 అనమాట యాపీ ఫీజు. కరెక్ట్‌గా 20 క్లాసెస్ అయిపోయిన తర్వాత మనం ఫీ పే చేయాలి. అదేమంటే ఓటో యాప్ అనేసి ఒక ట్యూటర్ యాప్ అని ఉంటుంది. వెబ్‌సైటే అది. యాప్ కూడా కాదు. వెబ్‌సైట్ ఉంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చెక్ చేయండి మీరు. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చున్నాను. మళ్ళీ అడుగుతూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇస్తానని చెప్తున్నాను. అంటే బయట ట్యూషన్స్ గూడా జరుగుతా ఉంటాయి. మనం బయట కావాలంటే కూడా పంపించుకుంటా ఉండొచ్చు. కాకపోతే బయటెందుకులే అసలే మంచి రోజులు లేవు. ఎక్కడికెళ్ళాలి, ఎక్కడ పంపించుకోవాలి, ఎందుకులే ఇంటికే వచ్చి చెప్తున్నారు కదా! ఆ ఫెసిలిటీ ఉంది కదా! అది చూస్ చేసుకుందాం. మన ముందే చెప్తారు కదా! ఎలా నేర్పిస్తున్నారని తెలుస్తా ఉంటాయి కదా! వాడెక్కడ ఏమంటారు ఎక్కడ లోగా ఉన్నాడు, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి. సో, అట్లాంటివన్నీ తెలుస్తా ఉంటాయి కదా! అన్నట్టుగా ఇంకా హోమ్ ట్యూషన్ పెట్టించుకున్నాము. ఇంకా యామిని టీచర్ ఏమంటే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోయింది. చాలా క్లోజ్ ఉంటుంది. మంచి అమ్మాయి అనమాట తను. చాలా వాళ్ళ ఇల్లు గూడా చాలా దగ్గరే. మన ఇక్కడ ఇంటికి దగ్గరే. ఇంకా ఈ సీజన్‌లో ఒక ఊరికి వెళ్ళి ఇంకొక ఊరికొచ్చాము. ఏదైనా బయటికెళ్ళేసి వచ్చామంటే నా హెయిర్ చాలా డ్రై అయిపోతది. వాటర్ ప్రాబ్లమ్ వల్లో మరి ఏమో తెలీదు. ఈ వెదర్ వల్లో అంతా. సో, ఆ డ్రైనెస్ పోవడానికి రోజ్‌మేరీ వాటర్ ఉంటే అది దాంతో హెడ్ బాత్ చేసుకుందాం అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇంకోటేమంటే నా హెయిర్ అసలు కర్లీ హెయిరే కాదసలు. మా మమ్మీకి కర్లీ లేదు. మా డ్యాడీకి కర్లీ లేదు. స్ట్రెయిట్ హెయిర్ అనమాట. నాది ఎంత స్ట్రెయిట్‌గా ఉండేదో అంత స్ట్రెయిట్ హెయిర్ నాది. స్ట్రెయిట్‌గా, షైనింగ్‌గా మీరు నా ఫస్ట్ వ్లాగ్స్ చూసుంటే తెలుస్తుంది. లాంగ్‌గా, స్ట్రెయిట్‌గా, షైనీగా భలే ఉండేటివి. కానీ ఈ ఇంటికి ఎప్పుడొచ్చామో అప్పటి నుండి నా హెయిరే మారిపోయాయి. కొన్ని కొన్ని వాటర్ వల్ల చేంజెస్ అయిపోతాయంట మన హెయిర్‌లో గూడా. సో, అలా కర్లీ హెయిర్ వచ్చేసింది. సో, ఒకే లైఫ్‌లో 2 టైప్స్ ఆఫ్ హెయిర్ అనమాట నాకు. అందరెళ్లి మనీ పే చేసి బయట పార్లర్స్‌లో చేసుకుంటా ఉంటారు. స్ట్రెయిటనింగ్ కావాలంటే స్ట్రెయిటనింగ్ కావాలంటే కర్లీ చేసుకోవడం అట్లా. కానీ నేను మాత్రం ఫ్రీగా వచ్చేసింది నాకలా. ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. వ్లాగ్ నచ్చిందంటే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.